రివ్యూలు లేవు. జై బాలయ్య అంటే బాలయ్య బాబు ఫ్యాన్స్ కి ఫస్ట్ థ్యాంక్ యూ, జయపాటి గారికి థ్యాంక్ యూ. మూవీ ఎలా ఉందన్న? మూవీ ఎలా ఉంది అన్న? కే రాంపాడు అన్న. నమస్తే అన్న. లవ్ యూ లవ్ యూ. ప్లీజ్ సపోర్ట్ అందరి అన్ని ఛానల్స్ కి అందరూ సపోర్ట్ చేయండి అన్న. లవ్ యూ. వస్తాయి ఇక్కడ ఫోటోనా? అయ్యో ఫోటో అంటే నంది గారు మీ మూవీ కూడా మంచిగా ఆడాలని కోరుకుంటున్నాను. సూపర్ అండి. అది వాళ్ళు పౌడర్ చేస్తారు. ఎలా ఉందండి? ఎలా ఉందండి సినిమా? సినిమా ఎలా ఉందండి సినిమా? ఎక్స్క్యూజ్ మీ, ఎలా ఉంది సినిమా? సినిమాలో మొత్తం ఫైట్లు, సీన్లు, డైలాగ్స్ మా సనాతన ధర్మం గురించి చాలా బాగా చెప్తున్నారు. చాలా అంటే చాలా బాలయ్య బాబుని విమర్శించిన వాళ్ళకి ఏం చెప్తారు? అదంతా మనం ఏం చెప్పకూడదు మేడం. మన మాటలు విమర్శించాలి. ఓన్లీ జై బాలయ్య అంతే. జై బాలయ్య. యాక్షన్ సీన్స్ మాత్రం సూపర్ ఉన్నాయి. ఎలా ఉందండి సినిమా? రోజులు ఎంజాయ్ చేయొచ్చు. ఎలా ఉంది బ్రో సినిమా? ఒక మాట చెప్పండి ఏంటి? న్యూటన్ లేడు, ఐన్స్టీన్ లేడు, ఓన్లీ బోయపాటి మాస్. సినిమా మాత్రం చలికాలం కాబట్టి బట్టలు ఉన్నాయి కానీ లేకపోతే చింపుకొని వచ్చేవాడి బయటికి. అంత మాస్ మూవీ. ఒక స్టోరీ కోసం దేనికోసం వెళ్ళకండి. బాలయ్య బాబు సినిమా మీద ఉంటే చాలు. అరుపులు అనిపించడానికే ఉన్నారు. సీట్ లో ఒక్కరు కూర్చున్నా నేను టికెట్ డబ్బులు ఇస్తా వాళ్ళకి. ఇంటర్వ్యూలు కానీ ప్రీ క్లైమాక్స్ కానీ ఏదైనా బోయపాటి బాలయ్య బాబు గారి మాసే. మాస్ అంటే అఖండ బోయపాటి గారు. హనుమాన్ సీన్ ఉంటది ఒకటి, అది మీరు ఎక్స్పెక్ట్ చేయకండి. ఇంకా అది సినిమాలో చూస్తేనే మీకు అర్థమవుతుంది. అది ఒక్క సీన్ కాదు సినిమా మొత్తానికి. హనుమాన్ ఒక్కడు ఉంటాడు సినిమాలో, ఒక్క హైలైట్ సీన్ ఉంటది. అది మీకు చెప్తున్నా ఇప్పుడు, కానీ అది రిలీజ్ చేయడం మామూలు ఉండదు. యాక్టర్ కానీ వేరే లెవెల్ అసలు. నందమూరి థ్యాంక్ సో మచ్. సూపర్ సూపర్ డాన్స్ అన్ని మొత్తం ఓవరాల్ సినిమా సూపర్. కేక సూపర్. ఎలా ఉందండి సినిమా? బాగుంది, చాలా బాగుంది. మన బాలయ్య బాబు గారు వచ్చిన డాన్సర్ వేశారు. చాలా బాగుంది. ఫ్యామిలీ రావచ్చండి. ఎలా ఉంది సినిమా? ఎలా ఉంది సినిమా? చాలా బాగుంది. తమను ఏం చేశాడు మాకేం అర్థం కావట్లేదు. తారకన్న సిగ్నేచర్. తారకన్నది రికార్డు బద్దలు కొడుతున్నాం. జై బాలయ్య. బ్లాక్ బస్టర్. జై బాలయ్య. జై బాలయ్య. ఎలా ఉంది సినిమా?
ఫేమస్ షో. ఎలా ఉందండి సినిమా? 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 చెప్పాలండి బాగుందని. సినిమా మాత్రం ఫస్ట్ టైం 100 కోట్లు పక్క. బోయపాటి గారు, తమన్ ముగ్గురే ట్రయో తుమ్ము వదిలేశారు అంతే. ఆ డాన్స్ ఎలా అనిపిస్తుంది? బాలయ్యబాబుకి అసలు తాండవమే. సబ్ చేయాలని లేదు, లైక్ చేయాలని లేదు. నాకు అంత లైవ్ ఎక్స్ట్రాడినరీ అండి. ముందుకు చెప్పుకోవాల్సింది ఫస్ట్ ఏదైతే 1 అవర్ ఉంటుందో కొంచెం ల్యాక్ కొంచెం డల్ గా అనిపించినా సరే, ఏదైతే పెద్ద బాలకృష్ణ గారు ఎంట్రీ ఉంటుందో ఇంటర్వల్ దగ్గర నుంచి ఎక్స్ట్రాడినరీ అనిపించింది. ఇంటర్వల్ బ్లాక్ వరకు ఓకే ఇంతే ఉంటుంది, ఇంతకు మించి హై ఇవ్వలేరు అనుకున్న సెకండ్ హాఫ్ ఏదైతే స్టార్ట్ అయిందో మామూలుగా పీక్స్ 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 అని చెప్పుకోవచ్చు. ఇయర్ అని కాదు, ఈ లాస్ట్ 2-3 ఇయర్స్ ఏదైతే సినిమా వచ్చాయి అన్నింటికి మించి ఉంది. ఎవరా రాజమౌళి అన్నట్టు డైరెక్ట్ చేశారు బోయపాటి అయితే. కొన్ని సీన్స్ అయితే ఎక్స్ట్రాడినరీగా వచ్చాయి. మీరు ఫిజిక్స్, లాజిక్స్, తెలుగు ఇవన్నీ పక్కన పెట్టి మీరు చూస్తే మాత్రం మీకు ఎక్కడ 1% డిసప్పాయింట్ చేయదు. ఎవరైతే బాగా ఫ్యాన్స్ ఉంటారో ఈ 3 అవర్స్ ఎవరైతే ఇక్కడ సినిమా చూసారో వాళ్ళ లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది. మేము ఈ లెవెల్ ఎంజాయ్ చేస్తాం, ఈ లెవెల్ పీకే థియేటర్ ఎక్స్పీరియన్స్ అని చెప్పి లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటారు. ఆ లెవెల్లో నెక్స్ట్ ఇయర్ కూడా ఆయన ఏదైతే ఒక డాకు మహారాష్ట్ర ఒక మంచి వెల్కమ్ ఇచ్చారు ఇయర్ కి, అదంతా ఎక్స్ప్రెషన్ రీచ్ అవ్వకపోయినా సరే అఖండ ఏదైతే ఉందో మీరు లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటారు. ఈ ఒక్క మూవీ అని కాదు, ఇయర్ అని కాదు, ప్రతి ఒక్క బాలయ్య ఫ్యాన్ తన లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటారు. మా హీరో అఖండ చేశాడు అని చెప్పి. మూవీ విషయానికి వస్తే మాత్రం ఏదైతే ఒక తల్లి గురించి చెప్పే డైలాగ్స్ అయినా లేదంటే శివుడి గురించి శివుడు వచ్చి ఒక చెప్పే డైలాగ్స్ అయినా సరే ప్రతి ఒక్కరు చేతులు దండం పెట్టుకుని చూస్తారు. ఆ లెవెల్ పడ్డాయి. మామూలుగా పీక్స్ 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 అని చెప్పుకోవచ్చు. ఆది పెంచిన ఓన్లీ 3 సీన్స్ పడ్డా సరే మంచి ఇంపాక్ట్ ఉన్న సీన్స్ అయితే చేసుకున్నారు. చాలా బాగా అనిపించింది. అండ్ ఇంకొకటి మెయిన్ గా ఏంటంటే ఏదైతే తమన్ గారి బీజం ఉందో అది చాలా బాగున్నా సరే ఎందుకో కొంచెం చెవులు తూర్లు పెట్టుకున్నా సరే కొంచెం మరి లౌడ్ గా అనిపించింది. బట్ క్లైమాక్స్ లో ఏదైతే మనకి కాంతారాలో కొన్ని చూసాం, ఏదో ట్రాన్స్ లో కొన్ని చెప్తారు కదా, అలాంటి కొన్ని ఒక ట్రై చేశారు. అది ఎక్స్ట్రాడనరీగా వచ్చింది. ఆయన ఒక 3 సీక్వెన్స్ పడినా సరే మంచి ఇంపాక్ట్ ఉన్న సీన్స్ అయితే పడ్డాయి. చాలా బాగా అనిపించింది. బట్ ఇంకొంచెం ఉండాల్సిందండి, ఎందుకంటే ఇంత రెస్పాన్స్ చూసాక వాళ్ళు 100% ఇస్తారు. ఎందుకంటే ఇప్పుడు అఖండ వన్ ఏంటంటే సినిమా మొత్తం బాగున్నా సరే ఎక్కడో లాస్ట్ 1 మినిట్ వల్ల పెద్ద హిట్ అయింది అది. ఎందుకంటే ఆ శివుడు ఒక దిన హిట్ అయింది. బట్ అలాంటి సీన్స్ ఇందులో అయితే సెకండ్ హాఫ్ లో ప్రతి ఒక్క 15 మినిట్స్ వస్తాయి. ఒక మెయిన్ గా చెప్పుకోవాల్సింది ఒక హెలికాప్టర్ ని ఆ వికిన్స్ ని ఒక గాలి సీన్ ఉంటుంది. అది మైండ్ లో ఇంకా అలా రన్ అవుతుంది. ఎక్స్ట్రాడరీ, అసలు చెప్పడానికి వచ్చేట్లు షేక్ అవుతున్నాయి. ఆ లెవెల్ ఎక్స్ట్రాడరీ. నేను ఇంత లెవెల్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను చూసిన థియేటర్ లో అయితే ది బెస్ట్ సినిమా అని చెప్పుకోవచ్చు. అలాంటి వాటిలో కంపేర్ చేసుకోలేం కానీ బట్ మీరు ఏదైతే బాలయ్య సినిమా చూడడానికి వస్తారో లేదంటే ఒక మన తెలుగు సినిమా చూడడానికి వస్తారో మాత్రం మీరు కాలం ఎగరేసుకుని చెప్పుకోవచ్చు. ఆ లెవెల్లో ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్క కరెక్ట్ డైలాగ్స్ ఉంటాయి. ఒక సనాతన ధర్మం గురించి అయినా లేదంటే ఒక శివుడు చెప్పే డైలాగ్స్ అయినా లేదంటే బాలకృష్ణ గారు చెప్పే దేవుడి గురించి డైలాగ్స్ అయినా సరే లేదంటే శివుడు చెప్పే ఒక తల్లి గురించి డైలాగ్స్ అయినా సరే ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతాయి. ఇన్ కేసు మీకు కనెక్ట్ అవ్వాలంటే మీరు మనిషే కాదు. ఇలాంటి సినిమాలు ఇప్పుడున్న జడ్జి యూత్ కి చాలా అంటే చాలా అవసరం. కరెక్ట్ టైంలో కరెక్ట్ సినిమా పడింది. చేసుకోవాల్సింది అఖండ సెలబ్రేషన్. ఓకే, సో అంటే ఆయన డాన్స్ గానీ లేకపోతే డైలాగ్స్ గానీ చాలా అన్ని చాలా బాగా కుదిరాయి. ఇయర్ ని ఎండ్ చేసే విధానం కూడా ఈ సినిమాతో చాలా బాగా చెప్పారు. అందరూ కూడా వచ్చి వాళ్ళ ఫ్యామిలీస్ తో ఈ సినిమా చూసి వెళ్ళండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. హైలైట్ దాని సినిమాని మాత్రం ఎవడన్నాడు. అదేంటంటే ఒక జాతర కుంభమేళ కూడా కాదు దీనమ్మ, కుంభమేళ కూడా ఎక్కడ పని చేయొద్దు. అసలు బాలయ్య బాబు గారు నరుకుతుంటే ఆ నరుకుడు ఆది పినిషెట్టి కదా చుక్కలు చూపించాడు అయ్యా. ట్రైలర్ లో చూపించాడు ఆది పినిషెట్టి. దాంట్లో అయితే ఇంకా మాస్ లో ఉన్నాడు. కానీ ఆది పినిషెట్టి మాత్రం అసలు వేరే లెవెల్ అన్న. సో కానీ సచ్చి బతకంలో సుఖం వేరని చెప్పేసి రోబో చెప్తాడు కదా. సో దీంట్లో కూడా ఇలానే సచ్చి బతుకుతాడు. దీని అమ్మ ఏందా అసలు ఒక్కొక్క సీను మాస్ ర్యాంప్ లేపుతుంది. సో చూసారు కదా బ్రో, అఖండ 2 తాండవం, శివ తాండవం ఆడింది ఇంతసేపు. ఇంటర్వెల్ వరకు ఒక ఎత్తు అయితే ఇంటర్వెల్ తర్వాత మరొక ఎత్తు. మామూలుగా లేదని సినిమా ప్రతి ఒక్కరు చెప్తూనే ఉన్నారు. అసలు సినిమాకి నిజంగా చాలా బాగుంది. ప్రతి ఒక్కరు వెళ్ళి రేపు చూడండి. ఇదంతా జెన్యున్ రివ్యూ. చాలా అంటే సినిమా హైప్కి వెళ్ళిపోయింది. ఆ ఒక్క ఆయన హిందుత్వాన్ని మానవత్వాన్ని ఏ విధంగా చూపించారనేసి ప్రతి ఒక్కరు చెప్తున్నారు. కాబట్టి మనం కూడా వెళ్ళి సినిమా చూడాలి. సినిమా ఎలా ఉందో చెప్పాలి. చాలా బాగుంది నేను చూసినంత వరకు సినిమా.
నందు గారు వచ్చారు, అలాగే చాలా మంది సెలబ్రిటీస్ వచ్చారు. అందరూ శ్రీరాములు థియేటర్ కి వచ్చి సినిమాని ఎంజాయ్ చేశారు. ఎందుకంటే ఫ్యాన్స్ ఎక్కడి నుంచి పుట్టరండి, ఇలాంటి చిన్న చిన్న థియేటర్స్ దగ్గర నుంచి ఫ్యాన్స్ పుడతారు. వాళ్ళ యొక్క ఆశయాన్ని వాళ్ళు నిలబెట్టుకోవడానికి ఇలాంటి సినిమా థియేటర్లే ఒక పునాది అవుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరు ఇక్కడ సినిమాకి వచ్చి చూస్తారండి. బాలయ్య గారి మీద అభిమానంతో మల్టీప్లెక్స్ లో ఐమాక్స్ లలో కాదండి సినిమా చూస్తే ఇక్కడ థ్రిల్ కిక్ వస్తుంది అని చెప్పేసి చిన్న థియేటర్ అయిన శ్రీరాములు థియేటర్ దగ్గరకు వచ్చి సినిమా చూడడం జరిగింది. అఖండ, అఖండ అంటే బాలయ్య, బాలయ్య అంటే అఖండ, అఖండ శివతాండవం. అందరూ ఈ యొక్క వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి ఒక్క మూవీ రివ్యూ మీకు వెంటనే మీకు అందిస్తూ ఉంటాను. జెన్యూన్ రివ్యూస్ తప్ప కానీ ఎటువంటి ఫేక్ రివ్యూ ఇవ్వను. థ్యాంక్ యూ సో మచ్.